ఈ రోజు నేను ఏమేం చేస్తానో చూపిస్తానో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు మా నాన్న 2 ఎద్దులు ఉన్నారా పోయి రాపా అని అంటే ఎద్దులకి షూ ఫిట్టింగ్ వర్క్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక మా పని సామాన్లు తీసుకుని బయటకు వచ్చింటే ఈ రోజు బయట అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు. ఏమైందిరా అందరూ ఇలా చూస్తున్నారని బాగా గమనిస్తే నా హెయిర్ కి ఆయిలింగ్ చేసి లబ్బర్ పెట్టి నన్ను పిల్క మాదిరి. సో వీళ్ళు ఇలా చిత్రంగా చూసి నా హెయిర్ కి డిస్టి పెట్టేస్తారని చెప్పేసి క్యాప్ అయితే పెట్టుకున్నాను. సో ఇక బయటకు వచ్చి సామాన్లు బండ్లో పెట్టుకుని పనికి అయితే బయలుదేరాను. ఇక దారిలో గిరిగాడు కనిపించి నేను కూడా వస్తానంటే వాని కూడా ఎక్కించుకుని వెళ్ళిపోయాను. సో మనోడకైతే ఎద్దులు అంటే పిచ్చి అనమాట. ఎద్దులు ఎక్కడున్నా వెళ్ళిపోతా ఉంటాడు. సో మీకు అనిమల్స్ లో ఏదంటే బాగా ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే గుర్రం అంటే చాలా ఇష్టము. సో ఈ రోజు పని అయితే ఈ ఎద్దుకే చేయాల్సింది. సో ఇంకా ఎద్దుకైతే కింద వేసేసి కాలు కట్టేసి ఎద్దు కాళ్ళకున్న ఈ పాతవి తీసేసి కొత్త అయితే కొట్టాలన్నమాట. చూడండి, ఎద్దు కాళ్ళకి పాతవి తీసేసి కొత్తవి అయితే కొట్టేసి ఇలా అయితే మర్చేసాము. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి కాళ్ళు. సో ఇక ఈ ఎద్దుకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సామాన్లు ఎత్తుకొని ఇంకా వేరే ఎద్దు కాడికైతే బయలుదేరాను. సో ఇప్పుడు వచ్చేసి రెండో ఎద్దు ఇదే అనమాట. దీనికి ఇప్పుడు కొట్టాల్సింది. సో ఈ ఎద్దు కూడా కింద వేసి కాలు కట్టేసి సేమ్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఇక వస్తా మా నాన్న మేకుల డబ్బా తీసుకురా అని అంటే మేకుల డబ్బా తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్ ముబారక్ అయితే ఫోన్ చేసినాడు. బాడిగా పడిన తర్వాత వెంపల్లికి పోయేద్దాం రా అని. ఇక ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఫ్రెండ్ ముబారక్ వచ్చింటే ఇక వెంపల్లికి అయితే బయలుదేరినాము. ఇక వెంపల్లిలో ఈ బండిలో ఉన్న లోడ్ దింపేసి సాయంత్రం కల్లా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక మా ఫ్రెండ్ రేపు కర్నూలుకి వెళ్తున్నా వస్తావరా అని అంటే వస్తాలేరా అని చెప్పాను. కర్నూలుకి ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.